నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. సుధామూర్తి ఇన్ఫోసిస్ అధ్యక్షురాలు. పద్మశ్రీ సుధామూర్తి సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్, ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు సుధామూర్తి. వీరు పలు అనాథ ఆశ్రమాలను ప్రారంభించారు. అలాగే గ్రామీణాభివృద్ధికి తోడ్పడ్డారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడ్డారు. సుధామూర్తి గారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. తన వృత్తి జీవితంతో పాటు వీరు ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు. అలాగే వీరు మంచి రచయిత్రి. కన్నడలో రచించిన నవల డాలర్ సోసే ఆంగ్లంలో డాలర్ బహుగా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001లో జీటీవీలో ధారావాహికగా ప్రసారమైంది. 1950 ఆగస్టు 19న కర్ణాటక హోవేరి జిల్లా షిగ్గాన్లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సుధా. తండ్రి ఎస్ఆర్ కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లిదండ్రులు, తాతయ్య, నాన్నమ్మల మధ్య గడిచింది. ఈ అనుభవాలతోనే పెద్దయ్యాక ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ అనే పుస్తకాన్ని రచించారు సుధా గారు. సుధా ఇంజనీరింగ్ పట్టాను బీవీబీ సాంకేతిక కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రథమురాలిగా నిలిచి కర్ణాటక సీఎం నుండి స్వర్ణ పథకం అందుకొని కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీని ఫస్ట్ క్లాస్లో నిలిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. తర్వాత టెల్కోలో ఫస్ట్ లేడీ ఇంజనీర్గా జాబ్ చేస్తూ పూనా బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు వీరికి ఎన్ఆర్ నారాయణమూర్తి పరిచయం అయ్యారు. అది పెళ్లి దాకా దారితీసింది. మా పెళ్లి ఖర్చు 800 రూపాయలు అయిందని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి తెలిపారు. మా పెళ్లి అరగంటలోనే ముగిసింది. పదుల సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. దారంతో తయారు చేసిన మంగళసూత్రం కొన్నాం. కొత్త చీర కూడా కొనలేదు. దీంతో మా వివాహానికి 800 రూపాయలే ఖర్చు అయ్యాయి. ఇద్దరము 50-50 అంటారు సుధామూర్తి, ద గ్రేట్ లేడీ.